నితిన్ గారు నమస్తే సార్. హాయ్ అండి. సార్ ఇది మీ సినిమాలో థియేటర్కి వచ్చిన సినిమాలన్నిటికీ కూడా బన్నీవాస్ గారు లేకపోతే వంశీ నందిపాటి గారు రిలీజ్ చేస్తూ వచ్చారు. ఏంటి ఈ సినిమాకి మాత్రం వాళ్ళు ఎవరో కనిపించట్లా? అలా ఏం లేదండి. అంటే డెఫినెట్గా వాసు గారు, వంశీ గారు దే ఆర్ లైక్ దే ఆర్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఆఫ్ ఈటీవీ వన్. బట్ చెబుతున్న కథలు చాలా ఉన్నాయి కదా. సో వాళ్ళతో పాటు చాలామందితో పార్ట్నర్షిప్స్ జరుగుతూ ఉంటాయి యాజ్ పార్ట్ ఆఫ్ ద జర్నీ. ఇట్స్ నాట్ దట్ వాళ్ళతో చేయకూడదు వీళ్ళతో చేయకూడదు అని ఉండదు, అందరితో కలిసి చేయాలనుకుంటున్నాం. అందుకే మీకు లాస్ట్ టైం వాసు గారు కూడా చెప్పారు ఒక దాంట్లో ఏంటంటే, ఇలా మంచి కథలు చెప్పే ఆపర్చునిటీ ఈటీవీని మాకు ఇస్తుంది, మాతో పాటు అందరికీ రావాలని కోరుకుంటున్నామని. సో వాళ్ళ మాటలకి రెస్పెక్ట్ ఇస్తూనే ఒక మంచి కథని టైఅప్ చేయడానికి మళ్ళీ వేరే వాళ్ళతో టైఅప్ అవుతున్నాం అంతే. బట్ బిజినెస్ అనేది వేరు కదా, అలా ఆపర్చునిటీస్ బిజినెస్లో ఇచ్చేది ఉండదు కదా. సినిమాల్లో ఆపర్చునిటీస్ అందరికీ ఇస్తారు కానీ బిజినెస్లో అందరికీ ఆపర్చునిటీస్ ఇవ్వడం ఏంటి? అలా ఏం లేదండి. సంవత్సరానికి ఒకే సినిమా రిలీజ్ అవ్వదు, ఎన్నో మంచి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఎంతోమంది ఇక్కడ మంచి సాంకేతిక నిపుణులు ఉన్నారు, ఇప్పుడు ప్రొడ్యూసర్స్ ఉన్నారు, డైరెక్టర్స్ ఉన్నారు, చాలామంది ఉన్నారు. సో కేవలం ఒక్కరే మంచి వల్ల నేను లేదు కదా ఇక్కడ. సో రకరకాల వాళ్ళు ఉంటారు. బట్ ఈ సినిమాకి అది గ్యాప్ వచ్చిండొచ్చేమో కానీ మళ్ళీ మేము తిరిగి వస్తాం. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఇప్పుడు వాసు గారు, వంశీ గారితో డైరెక్ట్ సినిమానే దిగిపోతున్నాం మేము. సో మేము కూడా చూస్తున్నాం నెక్స్ట్ కంబ్యాక్ రావడానికి. మళ్ళీ మార్కెట్లో ఒక చిన్న టాక్ కూడా ఉంది, మయూరి డిస్ట్రిబ్యూషన్ ఈటీవీకి ఉంది ఎప్పటి నుంచో, అది రివైవ్ చేసే ఆలోచన కూడా చేస్తున్నారు అని చెప్పి ఒక టాక్ అయితే నడుస్తుంది. అంటే మయూరి ఈజ్ లెజెండరీ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అండి. ఇప్పటికీ చూస్తే దాదాపు 10 years నుంచి డిస్ట్రిబ్యూట్ చేయకపోయినా ఈ రోజుకి హైయెస్ట్ గుడ్ విల్ ఉన్న డిస్ట్రిబ్యూషన్ కంపెనీ మయూరి. సో డెఫినెట్గా ఈటీవీ విన్ ఎలా అయితే ప్లాట్ఫామ్ ఒక రీవ్యామ్ జరిగిందో అలాగే చాలా ఎంటిటీస్ని రీవ్యామ్ చేద్దాం అనుకున్నాం. అందులో మయూరి కూడా ఉందండి. బట్ అది ఎప్పుడు ఏంటి అని చెప్పడానికి ఇది సరైన సమయం కాదు, నేను సరైన వ్యక్తిని కాదు, అంతే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అయితే ఇందాక సేమ్ క్వశ్చన్కి నితిన్. హాయ్ ధీరజ్. హాయ్. సో ఇందాక సేమ్ దాని కంటిన్యూషన్గా లాస్ట్ టైం గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో అప్పుడు కూడా బన్నీవాసు ఆయన కామెంట్ చేశారు, మేము కనుక సినిమాని ప్రమోట్ చేస్తుంటే కనుక ఇంకా బాగా బెటర్ రీచ్ తీసుకెళ్లేవాళ్ళం అని చెప్పేసి. సో ఇప్పుడు కరెంట్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్న వాళ్ళు వర్ దే ఏబుల్ టు మీట్ ద డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ. వాసు గారు, వంశీ గారు వీళ్ళందరూ ఉన్నారండి. ఖచ్చితంగా కొన్నిసార్లు ముందు కనిపిస్తారు, కొన్నిసార్లు వెనకాల మాకు నిలబడతారు. ఈ సినిమాకు వాళ్ళు సపోర్ట్ ఉన్నారు. ఎందుకంటే ఈటీవీ వన్ సంపాదించుకుంది ఏంటంటే డబ్బులు మాత్రమే కాదు, మనుషుల్ని, చాలా బంధాలను సంపాదించుకోగలిగినాయి లాస్ట్ 3 సంవత్సరాలు. అందులో ఒక అసోసియేషనే వాసు గారితో, వంశీ గారితో. అలాగే ఇప్పుడు ఇంకొక బంధం ఏర్పడుతుంది అనుకోవచ్చు. ఎందుకంటే మీకు చెప్పినట్టు ఎవ్రీ సంవత్సరం మేము ఈరోజు చేస్తున్న సినిమాలు 18 ఉన్నాయి, దాంట్లో ప్రొడక్షన్లోనే 10 ఉన్నాయి. సో ఇన్ని కథలు చెప్తూ ఉన్నప్పుడు రకరకాల వాళ్ళకి ఆపర్చునిటీస్, ఇట్స్ మ్యూచువల్ ఆపర్చునిటీ. ఒకరికి ఆపర్చునిటీ ఇస్తుంటే తిరిగి మనం తీసుకుంటున్నట్టే. అలా రకరకాల పీపుల్తో వర్క్ చేస్తూ ఉంటాం. బట్ స్టిల్ వాసు గారు, వంశీ గారు దీంట్లో కూడా సపోర్ట్గా ఉంటారు. అది ఆల్సో మీరు ఇంతకు మాట్లాడుతూ మూడోసారి మమ్మల్ని నమ్మండి అని చెప్పేసి అన్నారు ఆఫ్టర్ లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్. సో ఈ క్రెడిబిలిటీ అనేది అన్నిసార్లు స్టేక్లో పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్? వెరీ స్టేక్లో అసలు పెట్టలేదండి. అంటే నమ్మండి అని ఎప్పుడు చెప్తామండి? నమ్మకం ఉన్న సినిమా చేతిలో ఉన్నప్పుడే. ఊరికే నమ్మండి అంటే మీరు నమ్మరు, చెప్పడానికి మాకు మనసు రాదు. ఈరోజు 17వ తారీఖు సినిమా రిలీజ్ అవుతుంది, అంటే ఎగ్జాక్ట్ 2 వారాలు ఉంది. ఈ సినిమా ప్రమోషన్ ఎప్పుడో మొదలెట్టిండొచ్చు, కానీ ఎందుకు మేము ఇప్పుడే మొదలెట్టామంటే చేతిలో సినిమా ఉంది కాబట్టి. మన సినిమా మాట్లాడాలి, మన సినిమాని చూసి మనం మాట్లాడుకోవాలనుకున్నాం. మేము అందరం సినిమా చూసుకున్నాం, మా అందరి నమ్మకం అంతే. ఈటీవీ విన్లో మళ్ళీ అదే అండి, కొన్నిసార్లు కథలు చెప్పే ప్రాసెస్లో రిజల్ట్స్ అటు ఇటు అవ్వచ్చు, కానీ ఏ రోజు కూడా ఏంట్రా ఈ సినిమా చూసాం అనే ఫీలింగ్ అయితే రాదు. అలా మేము ప్రామిస్ చేస్తాం, డెలివర్ చేస్తూ వచ్చాం. ఇంకొక ప్రామిస్ ఏంటంటే ఇది ఒక చాలా మంచి కథ, మీ అందరిని ఎంజాయ్ చేసే కథ. ఎంత సక్సెస్ అవుతుంది ఏంటి అనేది మీరు చెప్పాలి, కానీ ఖచ్చితంగా వచ్చిన వాళ్ళు అరే మంచి సినిమా చూసాంరా అని అయితే గ్యారంటీ అనుకుంటానండి. ఆల్సో మీ యాప్ ఎక్స్క్లూసివిటీ అనేది, అంటే ఇప్పుడు సాంప్రదాయం సుప్ని కూడా ఇట్స్ బీన్ ప్లేయింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్ యాజ్ వెల్. సో ఎక్కడో ఈటీవీ ఎక్స్క్లూసివిటీ అనేది కొంచెం మిస్ అవుతుందేమో? లేదండి. ఈ క్వశ్చన్ ఒక డీటెయిల్ ఆన్సర్ ఇవ్వాలి దీనికి. మనం ఎప్పుడైనా మన కాంటెంట్ని కానీ వేరే ఒక బిగ్గర్ ప్లాట్ఫామ్స్ కానీ లేకపోతే బిగ్గర్ రీచ్ ఉన్న వాళ్ళకి ఎప్పుడు సిండికేట్ చేస్తామంటే 2 రీజన్స్కి. ఒకటి డబ్బు కోసం, ఒకటి మన పేరు కోసం. డబ్బు మీకు తెలుసు, మీరందరూ ఆల్రెడీ ఈటీవీ విన్కి కావాల్సిన దానికన్నా ఎక్కువ డబ్బే ఇస్తున్నారు, అండ్ ఇట్ ఈస్ వెరీ రిచ్ ఇన్ యాజ్ అ ఫౌండేషన్. సో డబ్బు గురించి చేస్తుంది కాదండి. ఇప్పుడు మా ప్లాట్ఫామ్లోనే ఉన్న అంటే ఆడియన్స్ అందరూ మా ప్లాట్ఫామ్లో ఉన్నాయని చెప్తే మేము మూర్ఖత్వం.
ఎందుకంటే పెరుగుతూ ఉన్నాయి. బట్ మాకంటే ఎక్కువ ఆడియన్స్ ఉన్న ప్లాట్ఫామ్స్ కూడా ఉండుంటాయి. అలాంటి ప్లాట్ఫామ్స్లో ఉన్న వాళ్ళకి కూడా ఈటీవీ విన్ ఏంటో తెలియాలి. మా కాంటెంట్ అక్కడ చూసి ఇంత మంచి కాంటెంట్ ఎవరు తీశారని తెలిస్తే, ఈటీవీ విన్ వాళ్ళు తీశారని తెలిస్తే వాళ్ళు ఈటీవీ విన్కి రావాలి. దట్ ఈస్ ద ఓన్లీ ఇంటెన్షన్ టు సిండికేట్ అవర్ కాంటెంట్. ఇంకా మాటలో చెప్పాలంటే మా కథలు ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి. రీచ్ అయిన వాళ్ళందరూ మా ఇంటికి రావాలి. మా ఇల్లే ఈటీవీ విన్, అంతే. నితిన్ గారు ఇక్కడ ఇంతకుముందు ప్రొడ్యూసర్లు అందరూ కూడా ఒక సినిమా రిలీజ్ అయినాక ఫస్ట్ కార్డ్ అమెజాన్, నెట్ఫ్లిక్స్ ఎందులో వస్తుందో కార్డ్ వేసేసారు. అది వేయకుండా ఉంటే బాగుండేదని ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు. ఎందుకంటే అది ఎలాగో అందులో వస్తుంది కదా. మీరేంటంటే ఈటీవీని ఇది మొదటి నుండి ఇది మీరు పబ్లిసిటీ చేస్తూ ఉన్నారు, ఈటీవీ విన్ అని కదా ఈ సినిమా. ఈటీవీ విన్లో ఎలాగో వస్తుంది కదా, థియేటర్కి ఎందుకు వస్తారండి? 2 థింగ్స్ ఉన్నాయండి ఇక్కడ. ఏ సినిమా అయినా ఇప్పుడు మేము చెప్పలేదు అనుకోండి, మేము రావట్లేదు, ఇది ఏ ప్లాట్ఫామ్లో సినిమా రిలీజ్ అయినాక మీరు ప్రమోషన్ చేస్తే బాగుండేదేమో ఈటీవీ విన్లో వస్తుందని. సో 2 థింగ్స్ ఏంటంటే, ఫస్ట్ ఈ సినిమాని మేము ప్రమోట్ చేస్తుంది విన్ ఒరిజినల్ ప్రొడక్షన్. విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ అనేది థియేట్రికల్ ఎంటిటీ. విన్ ఒరిజినల్స్ అనేది ఓటీటీ. విన్ ఒరిజినల్ ప్రొడక్షన్స్ అనేది థియేట్రికల్. లిటిల్ హార్ట్స్ ఈజ్ అన్ ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్. రాజువర్స్ రాంబాయ్ ఈజ్ అన్ ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్. పాపం ప్రతాప్ ఈజ్ అనదర్ ప్రౌడ్ ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్. సో ఇట్స్ అ థియేట్రికల్ ఫిలిం. దట్ ఈస్ వన్. సెకండ్ థింగ్ ఏంటంటే, మీరు ఏ సినిమా చూసినా మీకు సబ్కాన్షియస్గా తెలుసు కదా అది మీ ఇంటికి వస్తుందని చెప్పి. సో ఎవరిని మనం ఏం చీట్ చేయట్లేదు ఇక్కడ. అంటే ఇది రాదు అది అట్లేం చెప్పట్లేదు. కానీ థియేట్రికల్లో తన సత్తా మొత్తం అయిపోయిన తర్వాత ఇది ఇంటికి వస్తుందండి. ఎందుకంటే ఇది థియేట్రికల్ ఫిలిం. మేము థియేట్రికల్ సినిమాలు లిటిల్ హార్ట్స్ మొదలెట్టే ముందు కూడా చాలామంది అన్నారు, ఏంటి మీరు ఓటీటీకి తీసి థియేటర్కి తీసుకొస్తున్నారని. ఆ కెపాసిటీ ఆ సినిమాలో ఉంది కాబట్టి తీసుకొచ్చాం. అండ్ ఆ కెపాసిటీ ఈ సినిమాలో ఉంది కాబట్టి కూడా ఇది థియేటర్కల్కి వస్తుందండి. యా. కానీ ముందు సినిమా కూడా మీరు అది ఓటీటీ కానీ తీసి ఇది థియేటర్లకు రిలీజ్ చేస్తే బాగుంటుంది అని అనుకున్నారు కదా, కానీ మీరు ఎక్స్పెక్ట్ చేసినంత రాలేదు. అదే చేస్తున్న ప్రయత్నాల్లో కొన్నిసార్లు అటుపడచ్చు ఇటుపడచ్చు, కానీ ప్రయత్నం అయితే ఆగకూడదు కదా. కొన్నిసార్లు మంచి జరిగితే అందులో మంచి నేర్చుకుంటాం, తప్పు జరిగితే అందులో ఏం తప్పు దొరికిందో నేర్చుకుంటాం. ఆ తప్పుని వచ్చే దాంట్లో మంచిగా మార్చుకుంటాం. అలా మేము మార్చుకున్నాం అనుకుంటున్నాం. ఆ మంచి పాపం ప్రతాప్ అండి. ఇప్పుడు ఈ సినిమా గురించి కూడా మీరు మాట్లాడుతూ మీరు అనుకుంటున్నట్టు అలా ఉండదు అందరూ చూడండి అన్నారు, కానీ మీరు ట్రైలర్లో అలా ఉంటుందనే చూపించారు. మరి జనాలు వస్తారని ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మీరు చూపించిందే మీరు అనుకున్నది కాకుండా అలా ఉంటుందని అన్నారు కదా, అలా ఉంటున్నట్టుగానే ట్రైలర్ చూపించచ్చు కదా. ఒక కాంటెంట్కి మేము చూపించిన టీజర్ అండి, ఇంకా ట్రైలర్ వరకు రాలేదు. సో ఒకే ప్రమోషనల్ వీడియో కాదు కదా, దాంతో మొదలెట్టాం. సమస్య ఒకటి ఉందని చెప్పాం. ఇది ఒక సమస్య బేస్డ్ ఫిలిం అని చెప్పాం. ఆ సమస్య ఏంటి, ఆ సమస్యలో ఉన్న ఇంకా వేరియస్ ఎమోషన్స్ ఏంటనే ట్రైలర్ చెప్తుంది. సో ఇట్ ఈస్ ద స్టేజెస్ ఆఫ్ ప్రమోషన్ అండి. ఫస్ట్ అలా మొదలెట్టాం. ఇప్పుడు మీరు సాంగ్ చూసుంటారు, సాంగ్లో మీకు కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సాంగ్ లాగే ఉంటుంది. నెక్స్ట్ ట్రైలర్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇట్ ఈస్ వెరీ సింపుల్ అండి. రాజువర్స్ రాంబాయ్ స్టార్ట్ అయినప్పుడు ఇది ఓన్లీ రస్టిక్ ఆడియన్సే చూస్తారు, ఓన్లీ ఇంటెన్స్ ఫిలిం వాళ్ళే చూస్తున్నారు. అంత పెద్ద ఫ్యామిలీ ఆడియన్స్ చూసారు కాబట్టి 20 crore ప్లస్ సినిమా అయింది అది. సేమ్ అగైన్ ఈ సినిమా ఇంటిల్లిపాది 6 నుంచి 80 సంవత్సరాల వాళ్ళందరూ వచ్చి ప్రశాంతంగా హ్యాపీగా నవ్వుకొని వెళ్ళే సినిమా అండి. ఎందుకంటే సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, అందులో ఒక చిన్న కోర్ ఎమోషన్ ఉంటుంది, ఒక మెసేజ్ ఉంటుంది, ఒక రిలేటబిలిటీ ఉంటుంది. అవన్నీ పాపం ప్రతాప్లో ఉన్నాయి. అసలు ఆ సమస్య ఏంటి? ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఈ సినిమా మరి అలాగే ఎందుకు ప్రొజెక్ట్ చేశారని. అలా ఎందుకు ప్రొజెక్ట్ చేశామనేది మీకు సినిమా థియేటర్లో అర్థమవుతుందండి. ఇక్కడ సో మీరు అంటే ఈ పాపం ప్రతాప్ మీద చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. సో థియేటర్కల్గా చాలా మంచి వైబ్ రాబోతుందని ఒక కాన్ఫిడెంట్గా ఉన్నారు. డైరెక్టర్ అయితే అవసరమైతే బాండ్ పేపర్ కూడా రాసిస్తాను అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు. సో ఏంటి ఇంత కాన్ఫిడెంట్ మీలో పెంచడానికి సినిమా కంటెంటా లేకపోతే ఈటీవీ ద్వారా రిలీజ్ అవ్వడమా లేదా ఏంటి అసలు? ఫస్ట్ నేను ఒప్పుకున్నప్పుడు నాకు ఏదైతే కథ చెప్పాడో అంతకంటే బాగా తీశాడు నరేష్. అండ్ ఎలా అయితే ఇంతకుముందు లైక్ మన బ్రదర్ అన్నట్టుగాను ప్రీ వెడ్డింగ్కి అప్పుడు లైక్ సోలో ఇండిపెండెంట్ రిలీజ్ అండ్ ప్రొడక్షన్ అలా ఈరోజు మాకు 2 ప్రొడ్యూసర్లు ఉన్నారు, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ప్రొడ్యూసర్ ఉన్నారు అండ్ ఈటీవీ విన్ ఉన్నారు. సో ఒక మంచి కంటెంట్ని ఎప్పుడైతే మార్కెట్ చేసి జనం వరకు తీసుకెళ్తామో కాన్ఫిడెన్స్ డబుల్ అవుతుంది. నేను అందుకని ప్రీ వెడ్డింగ్ కంటే ఇప్పుడు 4 times మోర్ కాన్ఫిడెంట్గా ఉన్నాను ఈ సినిమా మీద. కథ రాసినప్పుడు అందులో మీ క్యారెక్టర్ని తను ఊహించుకొని రాయడమా లేకపోతే మీకోసమే ఆ కథ రాసినట్టుగా? సో కొన్ని మీ సినిమాలు చూస్తే అర్థమవుతుంది. సో తిరువీరు కోసం కొన్ని కథలు ఇలా ఉంటాయి, సో ఆ క్యారెక్టర్ తిరువీరు అయితేనే బ్లాక్ చేయగలడు అనేది డైరెక్టర్లో కొంచెం ఒక బూస్టప్ కావచ్చు, ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచుతాయి. సో మరి ఈ సినిమా విషయంలో మీ పాత్ర ద్వారా డైరెక్టర్లో ఎంతవరకు మీరు తను అనుకున్నది మీరు నెరవేర్చారు? ఫస్ట్ థింగ్ అయితే ఈ కథ నా కోసం రాశాడని నేను అనుకోనండి. ఎందుకంటే తను నాకు చెప్పినప్పుడు నేను ఓన్లీ క్యారెక్టర్స్ చేసుకునేవాడిని లాంగ్ బ్యాక్ 21-22 టైం.
సో ఇది తర్వాత ఎప్పుడైతే నేరేషన్ ఇచ్చాడో అప్పటి నుంచి కూడా మధ్యలో ఎవరో ప్రొడ్యూసర్ వచ్చినప్పుడు ఇలా ప్రొడ్యూసర్ వచ్చారు చేద్దామని ప్రతిసారి నాకు మేబీ ప్రొడ్యూసర్ వేరే ఆప్షన్స్ ఇచ్చి ఉండొచ్చు, లేకపోతే తనకి ఏమంటారు పరిస్థితి లేనప్పుడు వేరే యాక్టర్తో వెళ్ళుండొచ్చు, కానీ అతను ఎప్పుడు వెళ్ళలేదు. మేబీ నన్ను కలిశాక మేబీ నాకు నేరేషన్ ఇచ్చాక నేనే కనబడ్డానేమో, సో నాతోనే ఉన్నాడు. డైరెక్టర్ గారు, సో ఇందాక మీరు ఒక మంచి మాట అన్నారు, అదృష్టం అవకాశం అల్లారం లాంటివి కాదు మోగినప్పుడు. సో ఆ మాటల్లో మీకు తెలిసిపోతుంది మీరు ఎలాంటి సినిమా తీయబోతున్నారు, ఎలా అవకాశాల కోసం ఇండస్ట్రీలో ప్రయత్నాలు చేశారనేది. సో తిరుగుతో కథ అనుకున్నప్పుడు, సో తనకు చెప్పినప్పుడు ఎలా ఉంది, ఇది అయిపోయిన తర్వాత సో సినిమా ఫలితం అనేది ఎలా ఉంటుంది అనేది మీకు అనిపిస్తుంది? అంటే రిజల్ట్ అంటారా సార్? మనకి కొన్ని కథలు చెప్తాయి సార్ రాసేటప్పుడు. అంటే నేను రైటర్గా చేశాను, డైరెక్షన్ ట్రయల్స్ చేశాను, ప్రయత్నాలు చేసినప్పుడు ఆ కథ ఎండ్ కార్డ్ రాసినప్పుడు మనం క్లోజ్ చేస్తున్నప్పుడు మనకు సాటిస్ఫాక్షన్ ఇస్తుంది సార్. దీంట్లో దమ్ముందా లేదా చెప్పేస్తా సార్. అట్లా చెప్పిన కథ సార్ ఇది. నా దగ్గర ఉన్న కథల్లో ఇది ఒకటి అట్లా చెప్పిన కథ. సో రాసినప్పుడు తిరువీరిని కలిసినప్పుడు ఈ సినిమా హిట్ కొడుతుంది బ్రో అని చెప్పాను. ఆయన నమ్మాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తిరువీరి నా చెయ్యి వదిలేయలేదు. సో ఈరోజు సినిమా షూట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ రోజు షార్ట్ పెట్టాక తీసిన తర్వాత అన్నాడు కొడుతున్నాం బ్రో అని. ఎందుకంటే వీడు మేకింగ్ ఏంటి అనేది అర్థమైపోయింది, ఎలా తీస్తాడు అనేది అర్థమైపోయింది. చూసిన తర్వాత ఇంకా అందరూ డిసైడ్ అయిపోయారు, నేను కాదు. నేను మాట్లాడడం మానేశాను, అందరూ మాట్లాడడం మొదలు పెడుతున్నారు, సినిమా మాట్లాడడం మొదలు పెడుతుంది. సో నాకు అవకాశం ఇవ్వట్లేదు. ఇది హిట్ అనేది అందరూ మాట్లాడడం మొదలు పెట్టిన తర్వాత నేను ఇంకెందుకు సార్ చెప్పడం దాని గురించి. నరేష్ డైరెక్టర్ గారు ఇక్కడ సార్ ఈ సాంగ్ స్టార్టింగ్ ముందు రిలేటివ్స్ని రియల్ థీవ్స్ అనే వేశారు. సార్ ఇక్కడేమో హీరోకి ఏమో సమస్య ఉందని చెప్పారు. అంటే అది డైవర్ట్ చేసినట్టు అవుతుందా అక్కడ? అంటే డైవర్ట్ కాదండి, రిలేటివ్స్ అందరూ తీవ్సే కదండి. అంటే మనం సంతోషంగా ఉన్నప్పుడు ఎవరు పలకరించడానికి రాదు సార్. నాకి పోయాము అన్న తర్వాతే వస్తారు సార్. ఇంటి దగ్గరకు వచ్చి ఇంటి ముందు కూర్చొని మన తినడం మొదలు పెడతారు. ఆ తర్వాత దాని గురించి అని వేసింది అంతే. సో మెయిన్ కాన్ఫ్లిక్ట్ పాయింట్ అది డైవర్ట్ అవుతున్నట్టు అనిపించలేదు? లేదు సార్, మీరు హీరోకి ఎక్కువ సమస్య ఉందని చూపిస్తున్నారు. మీరు టీజర్లో ఒకటి చూస్తారు, ట్రైలర్లో ఒకటి చూస్తారు, సినిమా ఒకటి చూస్తారు. మీరు ఎక్స్పెక్ట్ చేయరు సార్ సినిమాని. అంటే నేను తీసుకురావాలి కదా సార్, నా సినిమాకి థియేటర్ తీసుకురావాలి. టీజర్లో మీరు అందరూ ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి అంటే హీరోకి ఏదో ఉంది అనుకుంటున్నారు. నేను అది చెప్పాలనుకుంటే టీజర్లో ఎందుకు పెడతాను సార్, డైరెక్ట్గా ఎందుకు పెడతాను? సార్ ఒక క్వశ్చన్ సార్, మనందరికీ కష్టాలు వచ్చి ఉంటాయి కదా లైఫ్లో. జెన్యున్గా గుండెల మీద చేసుకొని చెప్పండి, ఎంతమందికి కష్టాలు వస్తే రిలేటివ్స్ వచ్చి మేము ఉన్నామని చెప్పారండి, ఫ్రెండ్స్ వచ్చి చెప్పారు. సో అందరూ రిలేటివ్స్ అనట్లేదండి, కానీ ఈ మాట చెప్తుంటే వీడు నన్నే అంటున్నాడు అని డౌట్ వస్తుందా? వాళ్ళే రియల్ టివ్స్. అంతే సార్, సింపుల్. నరేష్ గారు, డైరెక్టర్ గారు ఇందాక నుంచి మీరు ఒక టీజర్లో ఒకటి చెప్తున్నాము, ట్రైలర్లో ఒకటి చెప్తాము, బట్ సినిమా ఇంకోటి చూస్తారన్నారు కదా. ఇక్కడ ఆడియన్స్ మైండ్ ప్రిపేర్ అయ్యి థియేటర్లోకి వెళ్ళిన వాళ్ళు అది లేకపోతే డిసప్పాయింట్ అవుతారేమో ఏమైనా ఆలోచించారా? చెప్పాను కదా సార్, బాండ్ పేపర్ మీద రాస్తాను. మిస్గైడ్ ఇస్తున్నట్టు ఛాన్సే లేదు సార్. ట్రైలరు అంటే సినిమా మీరు ఈ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మనం చూసిన ప్రపంచం, మనం చూసిన క్యారెక్టర్లే ఉంటాయి సార్. సినిమాలో ట్రావెల్ అవుతూ ఉంటారు. ఏదైతే నేను ఇస్తున్నాను ట్విస్ట్ మీరు ఎక్స్పెక్ట్ చేయిందే నేను ఇస్తాను, అది మిమ్మల్ని సాటిస్ఫై చేసే బాధ్యత నాది అనేది నేను చెప్తున్నాను సార్, అంతే. కాకపోతే టీజర్లో ట్రైలర్లో అది నేను అనౌన్స్ చేశాను అంటే ఇప్పుడు థ్రిల్లర్ సినిమా క్లైమాక్స్ చెప్పి సినిమా చూడంటే ఎలా ఉంటుంది సార్, అలా అయిపోతుంది. అందుకోసమనే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్లతో వెళ్తున్నాను నేను, అంతే సార్. ఓకే డైరెక్టర్ గారు, మేడం అయితే ఇక్కడ ఈరోజు పిల్ల ఎక్కడ ఉందని చెప్పి పాట దాన్ని ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది, రిలీజ్ చేయడం జరిగింది. అయితే మీ పిల్ల ప్రెస్ మీట్లకి రావట్లేదు, వదిలేసి వెళ్ళిపోతే సినిమాలో మేము చూస్తాం ఆబ్వియస్లీ 17th. అసలు మీ పిల్ల నిజంగా వాంటెడ్గా మీరు ప్రెస్ మీట్లకి తీసుకురావట్లేదా? ఆవిడ బిజీగా ఉందా ఏంటి? అవునని మీరు చెప్పకండి నితిన్ గారు. లేదండి, ఈ సినిమాలో పనిచేసిన అందరి మీద ఒట్టండి. ఆ అమ్మాయి ఫ్రాన్స్లో ఉంది, నిజంగానే ఫ్రాన్స్లో ఉంది. మీరు కావాలంటే ఇన్స్టాగ్రామ్లో కూడా చెక్ మేము చేసుకోండి. చూస్తున్నాం. అంటే వాంటెడ్గానా ఏంటి అని? లేదు, వాంటెడ్గా కాదు, అక్కడ డేట్స్ లాక్ అయి ఉన్నాయండి. వాళ్ళది సినిమానే కదండి, మాట్లాడారు అన్ని రకాల ప్రొడ్యూసర్స్ అందరూ. బట్ వాళ్ళు ఒక డేట్ ఇచ్చారు, అక్కడ నుంచి జాయిన్ అవుతానన్నారు, జాయిన్ అవుతారండి. ప్రొడ్యూసర్ గారు, ఓకే సార్ ఈ సినిమా అంటే ఆల్రెడీ హిట్ అయిపోయిందన్న ఒక వేవ్ని క్రియేట్ అవుతున్నాయి కంటెంట్ తో, కానీ ఇప్పుడు మాట్లాడిన మాటలో కాన్ఫిడెన్స్ అనేది ఓవర్లోడ్ అవుతుందా అనిపిస్తుంది. సో మీకేంటి సార్, మీకు కమర్షియల్గా ఈ సినిమా వైబ్ కంటే ఒక పేరు తీసుకొస్తుంది, ఒక ప్రొడ్యూసర్గా ఒక డిస్కషన్ వస్తుంది అనేది ఎక్కువ నమ్ముతున్నారా? ఎటువైపు ఉన్నారు? సో బేసిక్గా అండి, ప్రొడక్షన్ హౌస్ మేము పెట్టినప్పటి నుంచి కూడా
ఎప్పుడు కమర్షియల్ సినిమాలు ఇంత డబ్బు తీసుకురావాలని ఎప్పుడు ఇంటెన్షన్తో అయితే ఎప్పుడు సినిమాలు చేయలేదండి. స్టార్ట్ చేసినప్పుడు కూడా తొందరపాటు కూడా లేదు, త్వరగా సినిమాలు చేసేయాలి, హీరోలు డేట్లు ఇచ్చేస్తారు, ఈ హడావిడి కూడా ఏం లేదండి. మంచి కాంటెంట్ వచ్చినప్పుడు మాత్రమే సినిమా చేస్తున్నాము అండ్ కాన్ఫిడెంట్ ఉన్నప్పుడు మాత్రమే డేట్ అనౌన్స్ చేస్తున్నాము. కాన్ఫిడెంట్ వచ్చే వరకు కూడా దాని మీద వర్క్ చేస్తూనే ఉంటాం. 100% ఈ సినిమా గట్టిగా కొడుతుందండి, దాంట్లో డౌట్ అయితే లేదు. అండ్ అది ఓవర్లోడ్ అని కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ అని కూడా ఏం లేదండి. సినిమా కాంటెంట్ చూసుకున్నాం కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది మాకు. సార్ మీరు అన్నారు కదా కాన్ఫిడెన్స్ ఓవర్లోడెడ్ అవుతుందని, మా కాన్ఫిడెన్స్ మీ మీదే సార్. మీరే కదండి సార్ మమ్మల్ని లిటిల్ ఆర్ట్స్తో గెలిపించారు, రాజు వెడ్స్ రాంబాయ్తో గెలిపించారు, మేమందరం ఈటీవీ విన్ అండ్ కృషి ఎంటర్టైన్మెంట్ కలిసి చేసిన అనగనగాతో కూడా గెలిపించారు. మళ్ళీ గెలిపిస్తారని నమ్మకం, మా నమ్మకం ఎవరు లేరండి, మా నమ్మకం మీరే. సో వీఆర్ ఓవర్లోడెడ్ విత్ కాన్ఫిడెన్స్ బికాస్ ఆఫ్ ద ఆడియన్స్ దట్ హూ ఆర్ యూ. తిరువీర్ గారు ఓకే, ఏంటి సార్ పల్లెటూరు రోల్స్కే ఫిక్స్ అయిపోతున్నారు, ఏమన్నా ఉందా లేకపోతే అలా కుదురుతున్నాయి? అయ్యో ఓకే, వచ్చింది తొందరలోనే. అది కూడా ఇంకొకలా కాకుండా అర్బన్ రోల్స్లో కూడా కనబడతాను. నితిన్ గారు, యా రాధాకృష్ణ గారు అనగా మళ్ళీ సురేష్ బాబులి గారితో బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయించడం ఏంటి, దానికి ఏంటి రీజన్ ఏంటి? లేదండి, మీకు ఇందాక ఒక మాట చెప్పాను సార్, టీజర్ ఒకలా ఉంటుంది, ట్రైలర్ ఒకలా ఉంటుంది అని. అలాగే పాటలకు ఒక థీమ్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్కి ఇంకో థీమ్ ఉంటుందండి. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ 2 ఫెంటాస్టిక్ టాలెంట్స్ కమింగ్ టుగెదర్, అంతే తప్ప దీంట్లో బికాస్ అలా ఏమైనా డిఫరెన్సెస్ ఉంటే రాధాకృష్ణ గారు పక్కన ఉండరు, సురేష్ బాబులి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నాడు కాబట్టి రావట్లేదు. నాకు మార్నింగ్ కాల్ చేసి చెప్పారు, అన్న నేను రాధాకృష్ణ గారిని ఎప్పుడు కలరు, నాకు పెద్ద ఫ్యాన్ అన్న, ఐ వాంట్ కమ్ అండ్ మీట్ అని. సో ఇక్కడున్న ప్యూరిటీ ఈ సినిమాలో రిఫ్లెక్ట్ అవుతుందండి. ఇట్ ఈస్ ఓన్లీ మళ్ళీ అదే మీ అందరికీ బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి తీసుకున్న కాల్సే, అంతే. థ్యాంక్ యూ. ఇంకొకటి అండి, ఇందాక డిస్ట్రిబ్యూషన్ గురించి డిస్కషన్ వచ్చింది కాబట్టి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అండ్ మైత్రి మూవీ మేకర్స్ ఇద్దరు కలిసి చేస్తున్నారండి డిస్ట్రిబ్యూషన్. జస్ట్ వాంటెడ్ టు అనౌన్స్ ఇట్. థ్యాంక్ యూ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అండ్ మైత్రి మూవీ మేకర్స్ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. పాపం ప్రతాప్ పక్కా హిట్ ప్రతాప్గా మారబోతుంది అనమాట 17th. సో విట్నెస్ చేయండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అప్పటి వరకు పిల్లెక్కడుంది పాటని ఎంజాయ్ చేయండి. ఎక్కడుంది ఏంటి ఆ సమస్య ఏంటి అంటే 17th అనమాట పరిష్కారం దానికి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. బాగుంది రైమింగ్ ఏదో, పాపం ప్రతాప్ పక్కా హిట్ ప్రతాప్. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ ఈటీవీ